హాయ్ అండి, నేను మీ మూర్తి ఏబిల్స్ డెవలపర్స్ నుంచి. ఒక ప్రాజెక్ట్ సంబంధించి బిగ్ వర్క్ నడుస్తుంది. చాలామందికి ఒక సైట్ కొనేసి ఇల్లు కడదాంలే అనుకుంటూ వెయిట్ చేస్తారు. తర్వాత ఎలా చేయాలి, ఇల్లు కట్టినప్పుడు ప్లాన్కి ఎలా వెళ్ళాలి, పర్మిషన్లు ఏంటి, కరెంటు పర్మిషన్లు ఏంటి, బోర్ ఎలా తవ్వించుకోవాలి, వాటర్ పరిస్థితి ఏంటి అనే రకరకాల ఇల్లు ఎవరికి ఓన్గా కట్టించుకోవాలా లేకపోతే ఎవరికైనా ఇద్దామా, ఎంత ఖర్చు అవుద్ది, ఇప్పుడు దిగుదామా, బడ్జెట్ల పరిస్థితి ఏంటి, ఇలా డిఫరెంట్ ఐడియాస్తో అంటే ప్లాన్ కొంచెం కన్ఫ్యూజ్ ఉండి మీకు ఇల్లు అనేది కొంచెం పెద్ద సబ్జెక్టే కాబట్టి ఆలోచించుకుంటూ మీరు ఆలోచించుకుంటూ కొంచెం టైము ఎక్స్టెండ్ చేస్తారు. టైము సంవత్సరం అలా పెరిగిపోతే వెళ్తుంది. నెక్స్ట్ ఇయర్ చూద్దాంలే అని అంటే మీ చేతిలో మేబీ ఆ రోజున డబ్బులతో అయిపోద్ది, కానీ చూద్దాంలే డబ్బులు అవుద్దిలే లెక్కలేసుకుంటూ రోజులు గడిపేస్తారు. కాబట్టి నేను ఈరోజు నేను ఏం చెప్తున్నానంటే, ఫస్ట్ ఒక సంవత్సరం ఒక బిల్డింగ్ సంబంధించింది ప్లాన్ టైం పెరిగింది అంటే అక్కడి నుంచి మీరు ఒక బిల్డింగ్కి, ఒక గ్రౌండ్ ఫ్లోర్ బిల్డింగ్కి 1 లక్ష రూపాయల బడ్జెట్ని పెంచుకునే వాళ్ళు అవుతారు అనమాట. అంటే ఈరోజు ఒక 30 లక్షలు పెట్టి బిల్డింగ్ కట్టుకుందామంటే నెక్స్ట్ ఇయర్ కడదామలే అంటే ఆ రోజు 31 లక్షలు పెట్టాలి. అంటే మీరు ఆలోచిస్తూ 1 లక్ష రూపాయలని మీరు ఖర్చుని పెంచుకున్నారన్నమాట. నేను చెప్పేది ఏంటంటే, మీకు ఒక సైట్ కొనేసి కడదామలే అని ఆలోచన వచ్చిన వెంటనే నాకు కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎంతలో అవుద్ది, బిల్డింగ్ పర్మిషన్ పరిస్థితి ఏంటి, ఎవరి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవాలి, ఎంతలో అయిపోవచ్చు, కరెంటు బోరు పరిస్థితులు అంటే ఇంటికి బడ్జెట్లు ఎంత అవుతుంది, ఎలా అయితే ఎంత బడ్జెట్ అవుతుంది అనేది మీకు ఇమీడియట్గా మీకు ఎస్టిమేషన్ ఇచ్చేస్తాను. దానివల్ల ఏంటంటే ఆ రోజున డబ్బులతో మీకు బిల్డింగ్ అయిపోద్ది అనమాట. దానికోసం ఆలోచించుకుంటూ ఆ రోజులు గడిపిస్తే ఏమవుద్దంటే మెటీరియల్ కాస్ట్లు పెరుగుతాయండి, మ్యాన్ పవర్ కాస్ట్లు పెరుగుతాయి. దానివల్ల ఏమవుద్దంటే మెటీరియల్ కాస్ట్, మ్యాన్ పవర్ బడ్జెట్ ఎప్పుడైతే పెరిగిందో ఆ ఎక్స్పెండిచర్ కూడా ఈ రోజు నేను ఇచ్చిన ఎస్టిమేషన్ నెక్స్ట్ ఇయర్కి అది క్యారీ ఫార్వర్డ్ అవ్వదు, ఆటోమేటిక్గా పెరుగుద్ది. తగ్గి ప్రసక్తి లేదండి. నిత్యావసర వస్తువులు ఎలా పెరుగుతాయో మెటీరియల్ కాంట్రాక్టు, మెటీరియల్ కొనుబడి కూడా ఇసుక అవ్వచ్చు, ఇటుక అవ్వచ్చు, కంకర అవ్వచ్చు, ప్లంబింగ్ అవ్వచ్చు, శానిటరీ, ఎలక్ట్రికల్, గ్రానైట్, టైల్స్, ఎవ్రీథింగ్, సీలింగ్స్, వాటర్ ఏదైనా సరే రోజుకి మారిపోతాయి అన్నమాట. అంటే పెరుగుతాయి, తగ్గి ఛాన్స్ ఉండదు. ఇప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రతి విషయంలో స్లాబ్ ట్యాక్స్లు అన్నీ కూడా చాలా పెంచేస్తుంది అన్నమాట. ఎందుకంటే దేశ ఆర్థిక పరిస్థితులు బట్టి వాళ్ళు సస్టైన్ అవ్వాలంటే ప్రతి విషయంలో ట్యాక్స్ ఎక్కడో చోట 1% 2% పెంచకపోతే. కాబట్టి మీకు ఎప్పుడైతే ఒక సైట్ కొనేసి లేదంటే సైట్ కొనక